రైతులకు న్యాయం చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తామని కృష్ణా జిల్లా అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చల్లపల్లి పిఎస్సిఎస్ కార్యాలయం ఆవరణంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోందా తుఫాను ప్రభావానికి పడిపోయిన చేలు మాత్రమే కాకుండా నిలబడి ఉన్న చేలలో కూడా దిగుబడి తగ్గే అంశాన్ని తాను డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. వారిద్దరూ పంట నష్టం అంచనాలలో మానవతా దృక్పథంతో రైతులకు వెసులుబాటు కల్పించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కోతల సమయంలో తుఫాన్లు, వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రైతులెవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. అవనగడ్డ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం కావడంతో ఇక్కడ రైతులకు ప్రాధాన్యత ఇచ్చి రక్షించుకుంటామని ఎమ్మెల్యే ప్రకటించారు. రైతులకు వీలైనంత మేరకు ప్రభుత్వం ద్వారా చేయగలిగిన సహాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కనీసం పంట కాలువలు, మురుగు కాలువలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంతో నెలకొన్న సమస్యలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కారం చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అవనగడ్డ నియోజకవర్గంలో దాదాపు 5 కోట్లతో పూర్తి స్థాయిలో గుర్రపు డెక్క, తూటికాడ తొలగింపు పనులను చేసి రైతులకు మేలు చేశామన్నారు. ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడుతున్న రైతన్నను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ఏడాది రైతులు ధాన్యం తడిచిన నేపథ్యంలో తన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి రైతులకు వెసులుబాటు కల్పించి మేలు చేశారన్నారు. ధాన్యం సొమ్ము 48 గంటల్లోపు చెల్లించిన ఘనత తమ కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తడిచిన ధాన్యం, మొక్కజొన్న పంటను ఆఫ్లైన్ పేరుతో తరలించి సకాలంలో ఆన్లైన్ చేయకుండా, సొమ్ము సకాలంలో ఇవ్వకుండా రైతాంగాన్ని నానా బాధలు పెట్టిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన ధాన్యం బకాయిలు కూడా తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించిన ఘనత తమకే దక్కిందన్నారు. ఇప్పుడు కూడా మనం ఎంతైతే ఈ కొనుగోలు కేంద్రాలకు ఇస్తారో దానికి మరింత రెట్టింపు గత సంవత్సరం ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పనితీరు కానీ, వారు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇవన్నీ తీసుకునే పద్ధతుల వల్ల గత సంవత్సరం చాలా వరకు పెరిగింది. ఈ సంవత్సరం దాన్ని మరింత ఎక్కువ తీసుకెళ్లే విధంగా మరి అధికారులందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఇందట చెప్పినట్టు ట్రాక్టర్లు కానీ, జీపీఎస్తో ఏర్పాటు చేసిన పరికరాలు కానీ, సంచులు కానీ ఎప్పుడు రైతుకి ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు వెంటనే దాన్ని స్పందించే విధంగా మీరందరూ కూడా ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఎందుకంటే మనది ఎప్పుడు వానలు వస్తాయో, ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలియదు. కనుక డిపార్ట్మెంట్ కూడా దానికి అప్రమత్తంగా ఉండి మనం వారికి ఎటువంటి రైతుకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేసే దాంట్లో మీరు అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం చేస్తున్న పరిస్థితులు. అయితే మనం ఎంత తాపత్రయపడినా వ్యవసాయం ఎప్పుడు కూడా సక్రమంగా సాగే పరిస్థితి లేదు. పంట బాగా పండింది, చేతికి అందుతుందన్న తరంలో ఏదో ఒక విపత్తు రావటం, రైతాంగం బాధపడే పరిస్థితులు వచ్చాయి. మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో పూర్తిగా జనవనరుల శాఖను నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఎక్కడ ట్రైన్లో గొరుగుటెక్ కానీ, తూటుపడి కానీ తీయలేదు. ఇరిగేషన్ కెనాల్స్ నేను బాగు చేసిన పరిస్థితి లేదు. అలాంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాదాపు 5 కోట్ల రూపాయలతో మనం డ్రైన్ల మీద, అలాగే ఇరిగేషన్ కెనాల్స్లోనూ పనులు చేయటం